వచనం నేను చదువుతాను, దాని తదుపరి వచనం మీరు గట్టిగా చదవలసిందిగా మనవి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును నింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి. మహోన్నతుడమైన మా దేవా, ప్రియ దేవుని కుటుంబమా, దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయంలో క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం వినుటకై ఈ 2025లో కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ, మనమందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకి దేవుణ్ణి స్తుతించవలసిందిగా కోరుకుంటా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగారు తన కుమార్తె కొరకు స్వయంవరం ఏర్పాటు చేశాడట. తన కుమార్తెకు మంచి అల్లుడు రావాలి, ఆ అల్లుడు చాలా ధైర్యవంతుడు, వీరుడై ఉండాలని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే చాలామంది యువకులు ఆ రాజుగారికి అల్లుడైపోవాలని, ఆ రాజ్యాధికారం కోసం ఎంతోమంది యువకులు లైన్ కట్టినారట. ఆయన వచ్చిన తర్వాత పెట్టినటువంటి స్వయంవరం, తమ స్వపరీక్షను పరీక్షించుకునేటటువంటి ఆ పరీక్ష ఏమిటి అంటే, ఒక స్విమ్మింగ్ పూల్ చూపించాడు. అందులో మీరు ఈత కొట్టి ఆ ధర నుండి ఈ ధరికి రావాలి. సో అందరూ కూడా మాకు ఈత వచ్చు, మేము సూపర్ కొడతాం అనుకున్నారట. సో మళ్ళీ అనౌన్స్ చేశాడు రాజు. ఏం చెప్పాడంటే, మీరు ఈత కొట్టాలనుకుంటున్నటువంటి ఈ స్విమ్మింగ్ పూల్లో ఆకలితో ఉన్నటువంటి మొసళ్ళు ఉన్నాయి అన్నాడట. ఉంటారా ఆడెవరైనా? ఇక మాకు ఈ స్వయంవరంలో పాల్గొనకపోతే ఇక మాకు పిల్లిలే కావా? బతుకుంటే బాటాలైనా అమ్ముకుంటాం కానీ పానాలు కోల్పోతామా అని అందరూ వెనకకి తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంటున్న టైంలో ఒక అతను దూకిండట. ఆ దరి నుండి ఈ దరికి ఈత కొట్టుకుంటూ వచ్చేసిండు. బయటకు వచ్చి అతన్ని లాగిరు అందరు. రాజుగారు చాలా ఆశ్చర్యపోయినారు. వాహ్, నీలాంటి వీరుడు, నీలాంటి ధైర్యశాలి నా కుటుంబంలోకి రావడం నేను చాలా గర్వపడతా ఉన్నాను అని ఆయన వణుకుతూ ఉంటే ఆయన ఇలా పట్టుకొని వస్తుంటే, ఆగండి సార్, నన్నెవడో నెట్టాడు సార్, వాడిని ఎవడో చెప్పండి సార్ నాకు అన్నాడు. దేవుడు ఈ లోకంలో మానవుడిగా పుట్టడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దేవుడు మానవుడిగా శరీరమును ధరించుకొని భూమి మీదకి రావడం, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ ఎ పర్పస్ఫుల్. Christ was born for us with a purpose.
గాడ్ బికేమ్ ఏ ఫ్లెష్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిటికల్ బర్త్. ప్రవచనాత్మకమైనటువంటి జననం, ప్రణాళికబద్ధమైనటువంటి జననం, ఉద్దేశపూర్వకమైనటువంటి ఆయన జననం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా పుట్టడం ఇదేదో ఆయనకు తెలియకుండా ఏదో యాక్సిడెంట్గా జరిగింది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు మొసళ్ళ వంటి మనుషుల మధ్య, మొసళ్ళ వంటి పాప స్వభావం కలిగిన మనుషుల మధ్య ఆయన జీవించాలి. ఆయన సమస్త మానవాళి కొరకు తన ప్రాణం అర్పించుటకే ఆయన ఈ భూమి మీదకి రావలసి ఉంటుందని 400 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథములో దాదాపు 333 ప్రవచనాలు చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి జననం ప్రవచనాత్మకమైనది, యేసుక్రీస్తు ప్రభువారి జననం ఉద్దేశపూర్వకమైనది, యేసుక్రీస్తు ప్రభువారి జననం చారిత్రాత్మకమైనది. ఆయన పుట్టినప్పుడు ఆయన జననము యొక్క గణనము ఆధారము చేసుకొని, ఆ గణాంకములను ఆధారం చేసుకొని యుగములను రెండిటిగా విభజించారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనగా అర్థం ఏంటంటే క్రీస్తు పుట్టక మునుపు ఉన్న యుగాన్ని క్రీస్తు పూర్వం అని అన్నారు. క్రీస్తు పుట్టిన తర్వాత ఉన్నటువంటి యుగమును క్రీస్తు శకం అన్నారు. యుగము అని చెప్పలేము కానీ యుగాలు అని చెప్పాలి. ఎన్నో వేల సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఉన్నటువంటి తరానికి ఈ క్రీస్తే ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత పుట్టిన వారికి కూడా ఈ యేసుక్రీస్తే ప్రభు అయి ఉన్నాడు అని ప్రపంచానికి ఒక సూచన యేసుక్రీస్తు ప్రభువారి జననం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో మానవుడిగా జన్మిస్తాడు అనేటటువంటి ఎన్నో ప్రవచనాలు. సాధారణంగా ఒక వ్యక్తి పలానా 2026 సంవత్సరంలో ఇదిగో నీ జీవితంలో ఇది జరుగుతుంది అనేటటువంటి చెప్పడం చాలా కష్టతరం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుడు ఈ లోకంలో మానవుడిగా పుడతాడనేటువంటి ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని స్త్రీతో ఆనాడు దేవుడు మాట్లాడాడు, సర్పంతో మాట్లాడాడు. స్త్రీ గర్భమున పుట్టబోయేటటువంటి వాడు ఇదిగో నిన్ను తల మీద కొట్టును, అయితే నీవు అతని నడిమి మీద కొట్టేదవు, మడిమి మీద కొట్టేదవు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనం. ఆదాము అవల ద్వారా ఎప్పుడైతే పాప స్వభావం లోకంలోనికి ప్రవేశించిందో ఆ క్షణముననే దేవుడు వారి పాపములను ఒక జంతువుని చంపి అక్కడ ఆ జంతువు యొక్క గొర్రెపిల్ల యొక్క జంతు చర్మమును వారి మీద కప్పి, అయితే వారి పాపములనైతే కప్పబడడం జరిగింది. కానీ ఆ వచ్చిన పాప స్వభావానికి ప్రక్షాళన కొరకు ఆ దినముననే దేవుడు తన ప్రవచనాన్ని తెలియజేశాడు. ఏమని అనంటే, మీ పాపములను పరిహరించడానికి స్త్రీ గర్భమున దేవుడే మానవుడిగా వస్తాడు. ఆయన ఆ సర్పము అనేటటువంటి పాప స్వభావాన్ని తల మీద కొడతాడు, సిలువలో ఆయన దానిని జయిస్తాడు అన్న ప్రవచనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరి ఎన్నో ప్రవచనాలు ఏషియా గారి ద్వారాను మరియు హోషేయ గారి ద్వారాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకా గారి ద్వారాను, ఇర్మియా గారి ద్వారాను, దానియేలు యొక్క కాలానుగుణమైనటువంటి లేఖనం ద్వారాను ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈ క్రిస్మస్ దినాన ఒక ప్రశ్న గురించి మనం ఆలోచించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ద క్వశ్చన్ ఈజ్, దేవుని యొక్క జననం మానవ శరీరమును ధరించుకోవడం ఒక ఉద్దేశంతో కూడుకుందైతే, ఒక ప్రవచనాత్మతో కూడుకుందంటే, వై గాడ్ బికేమ్ ఫ్లెష్? దేవుడు ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది? ఆయన ఈ భూమి మీద మానవుడిగా జన్మించడానికి సమస్త మానవాళికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. క్రైస్ట్ ప్లస్ మాస్. ఆ క్రీస్తు మనకు ఎందుకు వచ్చాడో, మన కోసం ఎందుకు వచ్చాడో తెలియకుండా మనం ఆయన ఆరాధించలేము. ఒకసారి నేను ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను ఒక గొప్ప వ్యక్తితోటి ట్రావెల్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అక్కడ వచ్చినటువంటి ఏమంటారు న్యూ
ఎంఆర్ఓ ఆయనే అని. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేమందరం బస్ అక్కడ జర్నీ స్టాప్ అవ్వగానే మేమందరం వెటుదారి అటు వెళ్తా ఉంటే ఆయన కోసం కార్లు వచ్చాయి. హే, హూ ఇస్ దిస్ పర్సన్ అని చూస్తే ఎంఆర్ఓ. సో సమ్టైమ్స్ మనకు ఆయన గురించి తెలియకుండా, ఆయన యొక్క గొప్పతనం తెలియకుండా వి కెనాట్ ప్లీజింగ్. ఎగ్జాక్ట్లీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎందుకు ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు అనేటటువంటి సంగతి మనకు తెలియకుండా మనం ఆయనను ఆరాధించలేము. ఆయన కోసం మనం బ్రతకలేము, ఆయన కోసం మనం జీవించలేము. ఒకవేళ అది తెలుసుకున్న తర్వాత ఆయన కొరకు బ్రతకకుండా ఉండలేం, ఆయన కొరకు జీవించకుండా ఉండలేం, ఆయనకు ప్రార్థించకుండా ఉండలేం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, చూడురు ఈ శిర్షీలన్నీ నిండిపోతాయి అంటాడు. ఏం నిండిపోతుంది? జనాలతోటి. ఎవరా జనాలు? వాళ్ళకు పేరు ఉంటుంది. ఏం పేరు? పండగ క్రైస్తవులు అంట. వాళ్ళు పండగకే వస్తారు. వాళ్ళకి ఏం కావాలి? పండగ కావాలి, ఆరాధన చేయడానికి. వారికి ఏం కావాలి? నూతన దుస్తులు కావాలి. వారి ఫోకస్ అంతా ఏంటి? ఫెస్టివల్స్ అండ్ ట్రెండ్స్. బట్ క్రీస్తు ఎందుకు పుట్టాడనేది నీకు అర్థమైతే యువర్ ఫోకస్ విల్ బి స్టాండ్ ఆన్ క్రైస్ట్ ఫర్ ఎ లాంగ్ జర్నీ. ఆ లాంగ్ ప్రయాణం అంతట్లో కూడా నువ్వు ప్రభు వైపు చూస్తూ పరిగెత్తగలుగుతావు. ఐ వాంట్ టు బ్రింగ్ యూ 5 reasons, 5 కారణాలు మీ వద్దకు నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. వై గాడ్ బికేమ్ ఫ్లెష్. ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 18 వచనాలు మనం చూస్తే, 9వ వచనం నేను చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. దేవుడు ఎందుకు మానవుడిగా జన్మించాడు? దానికంటే ముందేముందిరా చెల్లి కీర్తన? అది అమలారు ఎప్పుడైనా ఆలోచించినారు మీరు? దేవుడు ఎందుకు మానవ స్వరూపమును ధరించుకున్నాడు? మనుషుని కొరకంట. ఫర్ ఎ మ్యాన్. అమ్మా అనగా అర్థం ఏంటి? తల్లి నీకోసం దేవుడు మానవుడిగా జన్మించాడు. అన్న నీకోసం, నా కోసం దేవుడు మానవుడిగా జన్మించాడు. ఇది అర్థమవుతుంది సార్, కానీ వాయ్, ఎందుకు? మానవుడిగా ఆయన స్వరూపమును ధరించుకోవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని ఆయన, చదవండి ఎవరైనా, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడైనటువంటి ఆయన మానవుని స్వరూపము ఎందుకు ధరించుకున్నాడు? నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ రోజుల్లో ఈ ట్రెండ్ ఏంటంటే షాపింగ్ ట్రెండ్ అంటారు. చాలామంది క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో వాళ్ళ ఇష్టం అనుకున్నటువంటి వస్తువుని వారు ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చి అక్కడ నుండి అక్కడ వరకు వారు పొందుకోవచ్చు. అంతేనే కదా? మొన్న మేము ఖమ్మంకి వెళ్తే మేము యాక్చువల్లీ ఈ క్రిస్మస్ స్కెడ్యూల్లో చాలా కనీసం బయటికి వెళ్ళి ఏదైనా కొందామంటే కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఆ రోజు నెక్స్ట్ డే మన క్రిస్మస్ ఉంది, మేము ఒక క్రిస్మస్ ట్రీని కొందాం అనుకున్నాం. సో ఆరాధన అయిపోయింది, 9:30 అయింది, 9:30 10 అవుతుంది, ఆల్మోస్ట్ 10 అయింది అనుకుంటాను. అప్పటికి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎక్కడైనా సరే చలికాలం. సో ఎట్లా మేము చెట్టు గురించి ఆలోచిస్తుంటే చెల్లి తన ఫోన్లో ఏంటిదమ్మా యాప్ అది, ఇన్స్టా, ఆ ఇన్స్టా యాప్లో బుక్ చేసింది. వాడు 10 minutesలో వచ్చి మా చేతిలో క్రిస్మస్ ట్రీ పెట్టిపోయినాడు. మేము షాపుకి పోలే, మేము బేరం చేయలే, ఏం చేయలే, ఆన్లైన్లో బుక్ చేసినాం, 10 minutesలో మా దగ్గరికి వచ్చింది. అందుకే నేనేమంటున్నానంటే ఈ ప్రజెంట్ ట్రెండ్, ప్రజెంట్ ఉన్నటువంటి కాలాన్ని షాపింగ్ యుగం అనొచ్చు. మనం అనుకున్న దాన్ని మనం కొనేయచ్చు. మన మనసులో ఇది ఉంది, వెంటనే దాన్ని సెర్చ్ చేస్తాం, బుక్ చేస్తాం, చేతిలోకి వచ్చేస్తుంది. సో దిస్ ఉన్న స్టార్ ఏంటి అని చూడడానికి మనం ప్రయత్నిద్దాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 and 6 verse. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా, చాలండి,
అవర్ ఫస్ట్ స్టార్ ఈజ్, అండర్లైన్ చేసుకో నాన్న, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటి? బలహీనులం. అక్క మనకున్న స్టార్ ఏంటి? వావ్, హుర్రే అనాలి కదా మనం. దేవుని దగ్గర నేను బలహీనుణ్ణి. ఏంటండి అందరు మొహాలు అలా పెట్టినారు? బలహీనుడివి అని అంటే సంబరపడద్దా? సంబరపడద్దా? ఈజ్ ఇట్ సౌండ్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్? నెగిటివ్. దేవుని దగ్గర మానవుడు యొక్క స్టార్ ఏంటంటే, ఫస్ట్ స్టార్ ఈజ్ బలహీనుడు. మనం సంపాదించుకున్న స్టార్ ఇది. ఒక చోట నేను ఇలాగే చెప్తా ఉంటే ఒక ఆమె అనుకుంటా ఉంటే గునుక్కుంటా ఉంటే నాకు వినిపించింది. నేను ఎంత బలవంతున్నా మా ఆయన్ని అడిగాను, సార్ మొన్ననే గువ్వ బగలు కొట్టినా అని. కొంతమంది పురుషులు అనుకుంటారు, మా ఇంట్లో గోడను వచ్చి అడగండి సార్, నా భార్యను కొట్టలేను కదా, గోడను కొట్టినా. నేను ఎంత బలవంతున్నా ఆ గోడ చూసే తెలుస్తుంది. I don't want to talk about your physical strength, but God is saying you are weak in front of Him. In the 4 areas, physically man is a weak, emotionally man is a weak, spiritually man is a weak, and psychologically man is a weak in front of God. దేవుని ఎదుట మానవుడు 4 స్థాయిలో బలహీనుడు ఉన్నాడు. బలహీనత అనంటే ఇక్కడ ఈ మాట రాసినటువంటి పౌల్ గారు గ్రీక్లో ఆస్థేన్స్ అనేటటువంటి మాట యూజ్ చేశాడు. అంటే బలహీనుడు అని ఎవరినంటారంటే తన స్వతహాగా ఏమీ చేయలేనటువంటి వ్యక్తిని బలహీనుడు అని అంటాం. కానీ పౌలు గారి యొక్క దృష్టి ఏంటంటే, జాగ్రత్తగా వినండి, సహాయం చేసేవాడున్నాడు. వినండి, సహాయం చేసేవాడున్నాడు, కానీ ఆ సహాయం పొందలేనటువంటి వ్యక్తిని ఏమంటారు చెప్పాలి? బలహీనుడు అంటారు. పాల్స్ ప్రాస్పెక్టివ్, పౌల్ గారి యొక్క ఉద్దేశానుసారంగా చూస్తే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంట అంటే, సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, శక్తి సామర్థ్యములు కలిగిన వాడు, ఆయన సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నా కూడా మానవుడైన వాడు ఆ సహాయం పొందలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నాడు. దిస్ ఈజ్ అవర్ స్టార్. మనం పొందుకున్నటువంటి స్టార్ ఏంటంటే దేవుని దగ్గర అది. లేఖనం సెలవిస్తుంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింప నేరకొయునట్లు ఆయన చేతులు కురచకాలేదు, విననేరకొయునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. వింటుర్రా? మనం బలహీనులం. ఎలా? ఆయన రక్షించుటకు ఆయన చేతులు కురచకాలేదు. ఆయన ఇలా రక్షించడానికి ఇలా చాచిన చేతులు ఇలా తీసుకోలేదు. ఈజ్ రెడీ టు సేవ్ us, ఈజ్ రెడీ టు హెల్ప్ us. ఆయన మన మొరలు, మన ప్రార్థనలు ఆయన వినడానికి కూడా ఆయన చెవులే మన్నగాలేదు. ఈజ్ విల్లింగ్ టు లిసన్ టు అవర్ ప్రేయర్స్. ఆయన అన్నాడు, మీరు నాకు మొరపెట్టినడని నేను మీకు ఉత్తరం ఇచ్చదనని వాగ్దానం చేసినాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం చేసినాడు. బట్ గాడ్ ఈజ్ అన్ఏబుల్ టు సేవ్ us. గాడ్ ఈజ్ అన్ఏబుల్ బికాస్ వాట్ ఈస్ ద రీజన్? ఎందుకనగా అవర్ సిన్స్, మన దోషములు ఆయనకి మనకు అడ్డుగా వచ్చారు. ఇప్పుడు మన బలహీనత ఏమిటి? ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడు, కానీ నేను సహాయం పొందలేకపోతున్నాను. దట్ ఈస్ వై పాల్ ఈస్ గివింగ్ ఎ స్టార్ టు మ్యాన్. మానవుడు పొందుకున్న స్టార్ ఏంటంటే బలహీనుడు. అందుకే మన ఆర్తనాదాలు, మన మొరలు ఏమిటి అనంటే, మనం అడుగుతా ఉన్నాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ మృతంగమయ. అసత్యంలో ఉన్నామయ్యా, మమ్మల్ని సత్యంలోనికి తీసుకొనిరా. చీకట్లో ఉన్నామయ్యా, మమ్మల్ని వెలుగులోనికి తీసుకొనిరా. చచ్చిపోతున్నామయ్యా, మమ్మల్ని బతికించయ్యా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ టుడే. ఆ ప్రార్థన మనం చేయిస్తూ ఉన్నామంటే
వీఆర్ అన్ఏబుల్ టు రిసీవ్ ఇస్ గ్రేస్. అందుకే లేఖనం సెలవిస్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. నో మ్యాన్ ఈస్ రైచియస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, నో మ్యాన్ ఈస్ రైచియస్నెస్. ఎవ్రీబడి హస్ సిన్డ్. ప్రతి ఒక్కరూ పాపం చేసి, there is no caste difference, there is no religion difference. కుల భేదము లేదు, మత భేదము లేదు, లింగ భేదము లేదు, దేశ భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట పాప స్వభావం చేత బలహీనమైన స్థితిలో ఉన్నాం. ఆ బలహీనమైన స్థితిని ఒక ఆయన, డాక్టర్ మాథ్యూ అనేటటువంటి వ్యక్తి చెప్తా ఉంటాడు. ఆయన ఏం కనిపెట్టాడంటే, చిన్న పాత్ ఫైండర్ కనిపెట్టాడు, మార్స్ గ్రహం మీద తిరిగేటటువంటి పాత్ ఫైండర్. దానిని బట్టి ఆయనకు ఒక రోజు సన్మాన సభలో మాట్లాడమని చెప్తే, ఈ సేయింగ్ దిస్, ఆయన ఇలా చెప్తా ఉన్నాడు ఏంటంటే, మానవుడు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందినాడు, చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, చాలా తనకున్నటువంటి జ్ఞానము వివేచన చేత ఎన్నైనా గెలవగలుగుతా ఉన్నాడు. కానీ మానవుడు ఇంకా కంట్రోల్ చేయలేనటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే, తనలో నుండి వచ్చేటటువంటి చెడ్డ తలంపులను తాను అదుపులో పెట్టుకోలేకపోతా ఉన్నాడు. సో మ్యాన్ ఈజ్ ఎ వీక్ అని ఆయన చెప్పాడు. నిన్న జాన్ క్రిస్టోఫర్ గారు చెప్తా ఉన్నారు ఒక మాట. ఆ మాట నిజంగా చాలా లోతైన మాట. మనం బయట నుంచి వచ్చేటటువంటి ఎన్ని స్వరాలనైనా వినడానికి ఇష్టపడతాం, మనం సౌండ్ లేకుండా ఉండలేనంతగా. బట్ నిశ్శబ్దాన్ని తట్టుకోలేం అని అన్నాడు. నిశ్శబ్దాన్ని తట్టుకోలేం. వి కాంట్ ఫేస్, బికాజ్ వెంటనే అంటాం బోర్ కొడుతుంది లైఫ్ అని. టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఏ పర్సనల్ ఐడి ఇన్ ద ఫేస్బుక్. వై? ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నవాడు అందరూ కూడా తమ ఐడెంటిటీ కోసం పాకులాడేవారు. అయితే ఒక మాట, ఇదే జాన్ క్రిస్టోఫర్ గారు ఒక జట్టు చెప్తా ఉంటే నేను విన్నాను. ఏమని చెప్పాడంటే, టుడే మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫేస్బుక్ ఐడి, బట్ మ్యాన్ కెన్ నాట్ ఫేస్ ఈజ్ బుక్ ఆఫ్ లైఫ్ అని అన్నాడు. తన జీవితం అనే పుస్తకమును ఫేస్ చేయలేని స్థితిలో ఉన్నాడు. బికాజ్ తన దగ్గర ఉన్న మంచిని ఫేస్బుక్లో పెట్టగలుగుతాడు, కానీ తనలో ఉన్నటువంటి చెడుని అందరూ చూడండి అని పెడతాడా? ఈ కాంట్, పెట్టలేడు. మ్యాన్ ఈజ్ వీక్, మ్యాన్ ఈజ్ ఇంకా చెప్పాలంటే భక్తిహీనుడు కదా. 2వ స్టార్ ఏంటి? భక్తిహీనుడు. 2వ అధ్యాయం రోమాపత్రిక 28 నుండి 32 వచనాలు. మరియు వారు తమ మనస్సులో, ఒక మాట ఇక్కడికి వస్తున్నాను రండి, 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, 1వ అధ్యాయం రోమాపత్రిక 25వ వచనం, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. దేవుడెవరో తెలుసు, కానీ పూజించలేని మానవుని ఏమంటారు? భక్తిహీనుడు. 3వ స్టార్ ఏంటి? 3వ స్టార్ ఏంటండి? 5వ అధ్యాయం 8వ వచనం రోమాపత్రిక, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని ఎదుట మానవునికి ఉన్న 3వ స్టార్ ఏంటి? మొదటిది ఏంటిదండి? బలహీనుడం. 2వది భక్తిహీనులం. 3వది పాపులమై ఉండగా. 4వ చెప్తున్నాను, 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా. బై సిన్ వి బికేమ్ ఎనిమీస్ టు ద లార్డ్. దేవునికి శత్రువులం అయిపోయాం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎదుట మనం పాపము చేసి ఆయనకి శత్రువులం అయిపోయాం. దేవునికి శత్రువైన మనిషి ఎన్ని సంపాదించుకున్నాడు తెలుసా? సృష్టికి శత్రువు అయిపోయాడు. కొన్నిసార్లు ఆయన నాటిన చెట్టు కూడా ఆయన మాటినది. ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే పెంచుకునే కుక్క కూడా మనిషి మాటిన దానికి తిక్కలేసే పిక్క కోరుకుతుంది. దేవునికి శత్రువైనటువంటి మానవుడు తన కుటుంబానికి శత్రువు అయిపోయాడు, అనగా తన తోటి మనిషికి శత్రువు అయిపోయాడు. ఒకటే భూమి, దేశాల మధ్యలో శత్రుత్వం. ఒకే ఊరు, ఇంటికి శత్రుత్వాలు. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ గదులతో శత్రుత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆఖరికి ఏంటో తెలుసా, దేవునికి శత్రువైన మనిషి తనకు తానే శత్రువు అయిపోయాడు. మనం నచ్చం, మన జీవితాలు మనకు నచ్చవు, మన నిశ్శబ్దాన్ని మనం తట్టుకోలేం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి ఇంకో 5 స్టార్ కదా, 5th స్టార్ ఏంటంటే కీర్తన 8వ కీర్తన 5వ చరణం. దేవుడు మానవుని ఎలా చేశాడంటే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుని ఎదుట మానవునికి ఉన్న 5th స్టార్ ఏంటంటే, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మానవుని చేశాడు. అందుకే దేవుని దృష్టిలో మానవుడు సూపర్ మ్యాన్. దేవుని దృష్టిలో మానవుడు భూమిని దాటి చందమా మీద అడుగుపెట్టినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. తాను సృష్టించిన సృష్టి అంతటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చిండు. ఇంకా చెప్పాలంటే కిరీటం పెట్టిండు. కిరీటం ఊరికి పెడతారు? దేవుని దృష్టిలో నువ్వు ఎవరన్నట్టు ఒప్పుకుంటారా మీరు? చేతులు ఎత్తండి, నేను దేవుని దృష్టిలో రాజు నన్నోళ్ళు. ఎవరు ఎత్తట్లేరు? భయం అవుతుంది. నేనైతే రాజునే. ఎత్తురి, మీరు కూడా ఎత్తచ్చేగా, భయపడదు. దేవుని దృష్టిలో మనమందరం రాజులం. మిమ్మల్ని అనట్లేనని మీరు అనుకుంటున్నారా? మీరు రాణులు, మేము రాజులం. దేవుడు మనల్ని ఆ రీతిగా చూసాడు, ఆ రీతిగా చేసిండు. రాజులకు రాజు అయిన ప్రభు తన స్వరూపంలో చేసి, నేను సృష్టించిన వాటన్నిటి మీద నువ్వే రాజు నాయనా అని దేవుడు రాజుగా పెడితే, కిరీటం పెడితే, క్లైమాక్స్ సీన్ కట్ చేస్తే ఏం జరిగిందంటే, చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ప్రవక్త ఏడుస్తూ విలపిస్తూ చెప్తున్నాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామా? విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటం పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాం, మాకు శ్రమ. ఏమైంది? కిరీటం పడిపోయింది. కారణం ఏంటి? మేము పాపము చేసినాం. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నాం. నాకు నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇచ్చిన జ్ఞానం, నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇక నువ్వు నాకు అక్కర్లేదు. నిన్న తప్పిపోయిన కుమారుడు స్కిట్ వేశారు తమ్ముళ్ళు మనోజ్, చందు అండ్ స్టీవెన్. తండ్రి ప్లేస్లో ఉన్న చందు అంటా ఉన్నాడు, నా దగ్గర నీకు అన్నీ ఉన్నాయి కదా నాన్న, నీకు ఇంకా ఏం కావాలరా అంటే, అన్నీ ఉన్నాయి, నువ్వు ఉన్నావు, నీ దగ్గర నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి. సాధారణంగా తండ్రిని కొడుకొచ్చి ఆస్తి ఎప్పుడు అడుగుతాడంటే, యూదుల ప్రకారం, యూదుల యొక్క ఆనాడు ఉన్నటువంటి యానిసెంట్ డేస్లో వాళ్ళకున్న లా ఏంటంటే, తండ్రి చచ్చిపోయిన తర్వాత పెద్దలు వచ్చి ఆ ఆస్తిని పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ చిన్నవాడు వెళ్ళి ఎప్పుడు అడుగుతాడు? తండ్రి బతుకుండగానే అడుగుతాడు, ఎరా నాన్న దగ్గరికి వచ్చి ఆస్తిని అడుగుతున్నావు, నాన్న చచ్చిపోయినాక కదా మనకు ఆస్తి ఇచ్చేది, బతికుండగానే అడుగుతున్నావు అని అంటే, ఆ చిన్నోడు అంటా ఉన్నాడు, ఈయన నాకు బతుకున్నా నా దృష్టిలో చచ్చినట్టే, నా కోరికలు నా ఆశలు తీర్చలేనటువంటి ఈయన ఇప్పటి వరకు ఏ కోరిక తీర్చలేదు, ఏ ఆశలు తీర్చలేదు, నా వయసుకుండే కోరికలు నాకుంటాయి, ఆయన చెప్పినట్టుగానే గిరిగీసినట్టుగా బతకాలా, నాకు నా స్వంత జీవితం కావాలి. కన్నాడుగా, తెలివి ఇచ్చాడుగా, దేహం ఇచ్చాడుగా, ప్రాణం పోసాడుగా, ఇక ఆయనను పక్క కూర్చోమను, నా జీవితం నేను బతికేస్తా అన్నాడు ఆ చిన్నోడు. సీన్ కట్ చేస్తే ఏడున్నాడు? పందులు తినే పొట్టు. పందులు తినే పొట్టు. అది తింటే ఆకలి తీరుతా? అది తీరుతుందా? కడుపు నొప్పి వస్తుంది. ఈరోజు దేవునికి దూరం అయిపోయిన మనిషి సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టమును ఆరాధిస్తున్నాడు దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలని.
తపస్సులు చేస్తున్నాడు క్షమాపణ పొందుకోవాలని, ఆ పాపము నుండి విమోచించబడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాసేపు సమాధానం కొరకు సినిమాలు, షికార్లు, వయస్సు యొక్క కోరికల వెంబడి పరిగెడుతూ ఉన్నారు. పందుల పొట్టు ఆకలి తీరుస్తుందా? ఈ లోకంలో ఉన్నదంతా అల్పకాల పాప భోగమంతా కూడా పందుల పొట్టుతో పోల్చబడింది. ప్రియమైన దేవుని కుటుంబమా, అయితే నా ప్రియమైన దేవుని కుటుంబం, ఇలాంటి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుని ఎదుట బలహీనుడైనాడు, దేవుడు సహాయం చేయాలనుకుంటున్నా కూడా దేవుని సహాయం పొందలేనటువంటి మనిషిని, భక్తిహీనుడైన మనిషిని, పాపిగా ఉన్నటువంటి దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా శత్రువై ఉన్నటువంటి మనిషిని, దేవుడిచ్చిన నమ్మకాన్ని, దేవుడిచ్చిన కిరీటాన్ని కోల్పోయి నమ్మక ద్రోహం చేసిన మనిషిని దేవుడు ఇష్టపడతాడంటారా? మీరు చెప్పండి, దేవుడు ఇష్టపడతాడంటారా? ఏమండి చెప్పండి, ఇష్టపడతాడా? మీరు నమ్మారండి, ఒక వ్యక్తికి అన్నీ నమ్మి ఇచ్చారు, నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని మీరు ఇష్టపడతారా? యాక్సెప్ట్ చేస్తారా? ప్రియమైన దేవుని కుటుంబమా, బట్ గాడ్ ఈజ్ లవింగ్ us టుడే. గుడ్ న్యూస్, క్రిస్మస్ ఈజ్ ద గుడ్ న్యూస్. వై? ఇలాంటి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇలాంటి మానవుని దేవుడు ప్రేమించి ఆ దివ్యమహిమను విడిచి భూమి మీదికి మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే, దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడు. ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని నాశనం చేస్తుండగా మానవుని స్వరూపంలోకి దేవుడు వచ్చాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. నా ప్రియమైన దేవుని కుటుంబం, ఇప్పుడు ఆయన మానవుడిగా రావడానికి నా జీవితంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి పాపము నుండి ఏ రీతిగా ఆయన నన్ను విమోచిస్తాడు అనే సంగతులు చూడడానికి మనం ప్రయత్నం చేస్తే, 2వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తూ ఉంది, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు ఆయన వచ్చాడు. ఫస్ట్ నేను ఒక 5 Sలు మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ S ఈజ్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూటర్ ఎట్ అవర్ ప్లేస్. ఆయన మనకు బదులుగా ఆయన మన స్థానంలో మరణించడానికి ఒక సబ్స్టిట్యూటర్గా వచ్చాడు. క్రికెట్లో కానీ ఏదైనా ఆటలో కానీ ఎవరైనా గాయపడ్డారనుకోండి, వెంటనే ఆ ప్లేస్లో ఇంకొక వ్యక్తి వస్తాడు. ఎందుకు? వెంటనే ఏం చెప్తారు? సబ్స్టిట్యూటర్ సార్ మనోడు ఆడలేకపోతాడు సార్, సో మంచి వ్యక్తిని పంపించినాం సార్, అంటే బాగా ఆడే వ్యక్తిని తీసుకొచ్చినామని. ఎగ్జాక్ట్లీ మన జీవితంలో ఆయన ఇచ్చిన కిరీటాన్ని మనం కోల్పోగా ప్రభు ఏం చేశాడు? అనుదీప్, ప్రభు సారీ ప్రభు, ఓకే నేను నిన్ను క్షమిస్తున్నా, కొంచెం జరుగు, నీ స్థానంలో ఎలా ఆడాలో చెప్తాను. ఐ కెన్ ప్లే ఎట్ యువర్ ప్లేస్, ఐ కెన్ లీవ్ ద మ్యాన్స్ లైఫ్ ఎట్ యువర్ ప్లేస్. మానవుడు పాపం చేయకుండా బ్రతకలేడా? బ్రతకగలడు ఆయన చూపించాడు. నాకు కొడుకు పుట్టినప్పుడు శ్రీజన్ బాబు పుట్టినప్పుడే ఇక్కడ ఒక సుడి ఇట్లా ఉంటుంది, నాకు ఇక్కడ ఉంటుంది, మా ఓడికి కూడా ఉందని చెప్పారు. ఐఎమ్ సో అంటే అసలు ఎట్లా అంటే ఎగ్జైట్మెంట్గా ఉన్నానంట మా ఓడిని నేను ఆ సుడి చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి నేను వెళ్తా ఉంటే అక్కడ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మమ్మల్ని లోపల కూడా పోనీయలే. ఎందుకు సార్ మమ్మల్ని లోపల పోనిస్తలేరు అంటే, అరే పుట్టిన బాబు చాలా పవిత్రంగా, చాలా ఏమంటారు చాలా నీట్గా ఉంటాడయ్యా, మీరు వెళ్ళి తాకుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మీరు వెళ్ళకూడదు, ఆ దేహం చాలా పాల వంటి దేహాన్ని మీరు తాకితే ఇన్ఫెక్ట్ అయితే, అందుకే మేము ఎవరు లోపలికి పోయాం సార్, నన్నైనా పోనీరు సార్, నువ్వు ఎవరైనా సరే నిన్ను పోనీయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టిన శిశువు ఎలా ఉంటాడంటే చాలా సెన్సిటివ్ ఉంటాడు కదా, కానీ ఆ శిశువుని ఎవరైనా తాకాలంటేనే ఇన్ఫెక్ట్ అవుతారు అన్నంత జాగ్రత్త చూసుకుంటాం మన పిల్లలు ఎవరైనా. అలాంటి శిశువుని పశువుల తొట్టులో పరుండబెట్టుట ఇష్టపడ్డాడు దేవుడు. వారికి సత్రమందు స్థలం లేదు, పశువుల తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరని దూత వచ్చి చెప్పాడు. అనగా దేవుడు ఇష్టపడ్డాడు.
ఆ మహోన్నతుడు ఈ భూమి పైన జన్మించినప్పుడు ఆయన ఒక తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుందండి, ఎలాంటి ఇంప్యూరిటీ ఉంటుంది ఆడ. ఎందుకు అక్కడ పరుండబెట్టబడ్డాడు? దట్ మ్యాంగర్ ఈస్ షోయింగ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను చూపిస్తుందండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన మధ్యలో పాపపూరితమైన మొసళ్ళ మధ్య ఆయన తెలిసి ఈత కొట్టడానికి వచ్చాడు. తెలిసి వచ్చాడు. ఆ పాప సహిత స్వభావం కలిగిన మనుషుల మధ్య పాప రహితుడుగా బ్రతకడానికి జన్మించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన గురించి ఒక పాట ఉంటుంది, బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు. ఆ బాలుడు లెక్క కనిపిస్తున్న ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడో తెలుసా? మరణము అనుభవించుటకు వచ్చిన బలవంతుడు. బలహీనులమైనటువంటి మనలను ఆయన మన స్థానంలో మరణించుటకు వచ్చాడు. వాయ్? ఆయన ఎందుకు మరణించాలి అనంటే, పాపమునకు వచ్చు జీతం ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము, ద వేజ్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, మరణం. ఆ మరణము అనుభవించుటకు వచ్చాడు. ఆ మరణం గురించి కింద ఒక మాట రాయబడ్డది, రుచి చూచునట్లు. కింద ఫుట్ నోట్లో ఆయన రుచి చూశాడు. ఇట్ టేస్టెడ్, నాట్ ఎ సిప్. ఒక సిప్ కాదు ఆయన తాగింది. ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చి పరిపూర్ణమైన శిక్షకు అప్పగించుకున్నాడు. పరిపూర్ణ మరణమును అనుభవించాడు. ప్రపంచంలోనే అతి క్రూరమైన శిక్షను భరించడానికి ఆయన జన్మించాడు. ఆయన నీ నా స్థానంలో జన్మించడానికి గల కారణం, మన మీదికి రావలసిన ఉగ్రత, మన మీదికి రావలసిన శిక్ష, మన స్థానంలో ఆయన మరణించడానికి వచ్చాడు. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అండి. మనం అనుకుంటాం ఆయన పుట్టాడు, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, డ్రెస్ ఈజ్ గుడ్, లైట్స్ ఆర్ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్, డాన్సెస్, కిడ్స్. It is Christmas, okay, but it is not completeness of Christmas, because when we came to know about the Christ who came to this world to die for me, we cannot understand Christ until we understand the cross of Christ. మనకు క్రీస్తు శిలువ అర్థం కాకుండా క్రీస్తు అర్థం కాలేడండి. క్రీస్తు ఎందుకు మరణించడానికే పుట్టాడు అనే విషయం అర్థం కాకపోతే మనకు క్రిస్మస్ అర్థం కాదు. అందుకే యేసు మరణం పొందినందున ఏం చేశాడు? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయన చూస్తున్నాం. ఈ కిరీటం అంటే మీకు ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇది వరకు మనం పోయింది కదా, మనం పోగొట్టుకున్న కిరీటం దొరికింది. ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాను. నేను ఏడుస్తున్నాను, నా కిరీటం పోయిందని. అనుదేవ్, నీవు కిరీటం కోల్పోవడానికి గల కారణం పాప స్వభావం. అయితే నీ స్థానంలో ఆ పాపానికి రావాల్సిన శిక్షను నేను భరిస్తున్నాను. దెన్ ఐ విల్ గెట్ యువర్ క్రోన్ అగైన్. ఆయన మరణమును జయించి ఆ కిరీటమును ధరించుకొని, ఆ కిరీటము ఎవరి మీద పెట్టాడంటే, మళ్ళా ఎవరి మీద పెట్టాడు? ఎవరైతే తమ పాపంలో ఒప్పుకుంటారో వారి మీద పెట్టాడు. తిరిగి తన కొడుకుగా అంగీకరించాడు, తిరిగి తన కూతురుగా అంగీకరించాడు. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు, దేవుడు. అందుకే తను ఎందరు అంగీకరించారో, అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన తన కుమారులగుటకు అధికారం ఇచ్చాను. యోహాను 1:12 ప్రకారం. The first reason is substitutor. And 10వ వచనం చూస్తున్నాను, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయన తగేనో. ఆయన ఏ రీతిగా వచ్చాడంటే, సాల్వేషన్ కెప్టెన్ గా వచ్చాడు. ఎట్లా వచ్చాడు? సాల్వేషన్ కెప్టెన్, రక్షణ కర్త. చెప్తారా? అందరూ నోటితో చెప్తారా? రక్షణకర్త. గ్రీకులో ఎలా ఉంటుంది? ఆర్కగాయ్ అనగా అర్థం ఏంటంటే ముందుగా నడిచేవాడు, మార్గాన్ని తెరిచేవాడు, నాయకుడు. ఆయన ముందుగా వెళ్ళాడు, మార్గమును తెరిచాడు.
మనలను వెంట తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ముందు నడుస్తుంటే మనం ఆయన వెనక నడుస్తున్నట్టుగా లేదు, తెచ్చుచుండగా. ఇప్పుడు నా వెనక భరత్ వస్తున్నాడు, రా అనడం వేరు. ఆయనను పట్టుకొని తీసుకొని వస్తుంటే, ఆయనను పట్టుకొని తీసుకొస్తున్నాడు మీరు అంటారు. ఆయన వెనక భరత్ వస్తున్నాడు, వెనక నడుస్తున్నాడు, కానీ నాతో పాటు ఆయనని తీసుకొస్తున్నట్టు ఏమంటారు? భరత్ని అనుదీపన్న తీసుకొస్తున్నాడు. ఇప్పుడు జీసస్ గురించి ఏం రాయబడింది? తెచ్చుచుండగా అంటే అర్థం ఏంటి? తీసుకొస్తున్నాడు ఆయన. ఈ నెవర్ లీవ్ us. సిన్ బ్లాక్ ద వే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు నేను మీకోసం చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకై మనకు ధైర్యము కలుగుతున్నది గనుక. ఏమైంది? ఇది వరకు ఆ మార్గమున మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ప్రభు వారు ఏం చేశారు? ఆ మార్గాన్ని తెరిచారు. ఒక జాన్ పైపర్ అనే దైవజనుడు ఏమంటాడంటే, యేసు ప్రభు పొందిన ప్రతి గాయం ఒక ద్వారం అని అన్నాడు ఆయన. ఒక ద్వారం. ఎవ్రీ wound is a window and open the door to enter into the kingdom of God. God opened the blocks of sin. ఆ పాపము అడ్డుగోడగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, మనకంటే ముందుగా ఆయన నడిచి ఆ మార్గాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఆయన శరీరం అను తెర ద్వారా, శరీరమును తెర ద్వారా ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చాడు. పరిపూర్ణ శాశ్వతమైన పరిష్కారం చూపాడు. ఆయనతో పాటు మన రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆయన మార్గాన్ని తెరిచేవాడు మాత్రమే కాదు, ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ద థర్డ్ థింగ్, మూడవ విషయం, థర్డ్ ఎస్ ఈజ్ 11వ వచనం, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. కింద ఒకటి ఉంటుంది ఫుట్ నోట్లో, ఏమని చూడండి, ఒక్కడే. థర్డ్ ఎస్ అండి ఏంటంటే, మొదటిది ఏంటిది? సబ్స్టిట్యూటర్. సెకండ్ ఎస్ ఈజ్ సాల్వేషన్ కెప్టెన్. థర్డ్ ఎస్ ఈజ్ సాంక్టిఫైయర్. పరిశుద్ధపరచువాడు ఆయనే. 60 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొన్నారంట. 60 కోట్ల మంది. పళ్ళ పుల్లలు అమ్ముకునేటోడు కూడా లక్షాధికారి అయిందట. పళ్ళ పుల్లలు అమ్ముకునేటోడు రూపాయికి ఒకటి అమ్మితే 60 కోట్ల మందికి లక్షాధికారి అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఎందుకు పోతుర్రు వీళ్ళందరూ అంటే, అలా మునిగి పవిత్రపరచుకోవడానికి. ఒక మంత్రి గారికి ఇన్విటేషన్ వస్తే ఆయన ఏమంటారు, ట్విట్టర్లో రిప్లై ఇచ్చిండు. ఆయన ఏమనంటే, ఇక అంతమంది మునిగిన తర్వాత నేను పోయి మునిగి రోగం తెచ్చుకోమంటావా అని. పవిత్రపరచబడడానికి పోయినోడు ఏమంటాడు? ఏమొస్తుంది అలా మునిగితే? పవిత్రత సాధి పవిత్రపరచబడడం. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి ఇట్లానే క్లాస్ జరుగుతుంటే ఒక ప్రొఫెసర్ వాళ్ళ మధ్యలో నడుస్తుందంట. ఒక లేడీ స్టూడెంట్, అంటే తను చాలా అంటే సైకాలజీ కాలేజీలో స్టూడెంట్. అప్పటికి వాళ్ళకి చాలా అంటే పీజీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. ఆయన చేతికి బాగా బ్లడిష్గా కనిపిస్తూ ఉంటే, ఏంటమ్మా అది అని ఆ ప్రొఫెసర్ అడిగిందంట. అడిగితే, నో మేడం నేను చూపించలేను అందంట. లేదమ్మా చూపించు అని, నిన్ను అక్కననుకో, మీ చెల్లిని అనుకో, ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్ ప్లీజ్, లెట్ మీ సీ దట్ అని చూస్తే చేతికి ఇక్కడ కోసినట్టుగా ఉంది, తాజాగా ఉంది రక్తం, అంటే నిన్నటి దినానే జరిగినట్టుగా. మేడం అడుగుతూ ఉంది, నువ్వు అర్జెంటుగా మనం ఇప్పుడు ప్రిన్సిపల్ని కలుద్దాం, ఎవడు ఇలా చేసింది నేను గాయపరిచాను, వాడి సంగతి చెప్దాం అని చెప్తే, సారీ మేడం ఎవరు కాదు. మరి మీ పేరెంట్సా? కాదు. మరి ఎవరు? నేనే. ఎందుకు అలా చేసుకున్నావు? నీకు ఏమైనా పిచ్చా? మేడం మీరు మొన్న టీచ్ చేస్తా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు,
ఏంటిది? మానవుడు తప్పు చేసినప్పుడు, అనగా సాధారణంగా మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి శిక్ష భరించకపోతే, ఆ తప్పు చేసినప్పుడు మనస్సాక్షి అనేది ఏదైతే ఉంటుందో అది కుక్క లెక్క వెంటాడుతుంది అని చెప్పారు. సీ మ్యామ్, నాకు నిద్ర పట్టట్లేదు, ఆకలి అవ్వట్లేదు, ఎవరితో ఉండాలనిపిస్తలేదు, నా నా గురించి నాకు అర్థమవుతున్నప్పుడు, నా చెడ్డ తలంపులు నాకు తెలుస్తున్నప్పుడు ఐఎమ్ అనేబుల్ టు మూవ్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ లోపల నుంచి వచ్చే ఆ కేకలు, ఆ ప్రశ్నలని నన్ను తట్టుకోలేకపోతా ఉన్నాను, బ్లాస్ట్ అయిపోతా ఉన్నాను. ఐ వాంట్ టు క్విట్, ఐ వాంట్ టు కిల్ మై లైఫ్. చాలాసార్లు ఇలా గాయపరుచుకున్నాను, కానీ ఎక్కడో మరణం అంటే భయం వేసింది, ఆగిపోయాను. లిటరల్గా చెప్తున్నాను, ఈరోజు చచ్చిపోదామని అనుకున్నాను. అప్పుడు ఆ మేడం అందంట, నువ్వు ఇలా గాయపరుచుకున్నావు కదా, ఏ తప్పును బట్టి నువ్వు అలా గాయపరుచుకుంటున్నావు, ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతున్నావా అమ్మా అని అంటే, నా వల్ల అయితలేదు మేడం, అందుకే ఈరోజు కూడా చచ్చిపోదామని అన్ని సిద్ధపరచుకొని వచ్చాను. ప్రపంచంలో సెకండ్కి 16 మంది ఆత్మహత్యలు చేసుకుంటే, అందులో ప్రతి ఒక్కరు 50 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే అట. కారణం ఏంటంటే, మనిషి తన జీవితాన్ని ద్వేషించుకునే అంత దౌర్భాగ్య స్థితి ఎప్పుడు వస్తుందండి? మనిషి జీవితం అందమైనది, అద్భుతమైనది, దానిని అంతం చేసుకునే అటువంటి ఆలోచనలు మనస్సాక్షి. ఇన్నర్ మ్యాన్. అందరికి కనిపించే మనం వేరు, మనకే తెలిసిన మనం వేరు. వాట్ గాడ్ వాంట్ టు డూ, దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు ఈ భూమి మీద మానవుడికి వచ్చినప్పుడు అంటే, మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు, మనస్సాక్షిని పరిశుద్ధపరచడానికి వచ్చాడు, ఆ వెంటాడుతున్న పాప స్వభావాన్ని కడడానికి వచ్చాడు. ఆయన బయట దేహాన్ని కడడానికి కాదు, నా ప్రియమైన దేవుడు, మన అంతరంగ స్వభావాన్ని, ఆ పాప స్వభావాన్ని, ఆ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాలు బాహ్య రంగానికి సంబంధించింది కావచ్చు, కానీ ఈరోజు నా ప్రభు వచ్చింది నీ అంతరంగాన్ని, అనగా నీ బ్రతుకును శుద్ధి చేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఇంకా ప్రభుకి దూరంగా ఉంటావు? ప్రభు చెంతకు వస్తాయి ఆయన అంటున్నాడు, పరిశుద్ధపరచుబడి వారికి, నువ్వు పరిశుద్ధపరిచిన వారికి, పరచు వారికి చెప్పండి, ఒక్కడే మూలం, యేసు ప్రభు తప్ప పరిశుద్ధపరచబడే మార్గమే ఇక లేదు. ఇక 4వ ఎస్ ఏంటంటే, ఆయన అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు వచ్చాడు. ఆయన సాటాన్ కాంకరర్గా వచ్చాడు. ఈరోజు చాలా మంది చనిపోవడానికి గల కారణం ఎవరండి? చచ్చిపోవడానికి గల కారణం ఎవరు అక్క? ఎవరు? సాతానుడు. చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు, చాలామంది రోగాలు చచ్చిపోతున్నారు, చాలామంది ఆయా రీతిలుగా మరి మంచం మీద నలిగి చచ్చిపోతా ఉన్నారు. దీనంతటికి కారణం ఎవరండి? సాతాను అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. వాడికి అంత సీన్ లేదు. ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి, 1:18 చదవండి. నాకు తెలుసు, నేను ఒక 5 నిమిషాల్లో ఈ విషయాన్ని మేము ముందు తీసుకొచ్చేసి ప్రార్థన చేసుకుంటాను. ప్రకటన గ్రంథం 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళము చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అన్నా? ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. ఒక వ్యక్తి మరణించాలంటే ఆయన అధికారం లేకుండా జరగదు. జీవమిచ్చువాడు ఆయనే, మరణింపచేవాడు కూడా. అంటే మరణం అనేది ఆయన దగ్గర ఉండే అధికారం రావాలి అంటే ఆయన ఆమోదించాలి. ఆయన అన్నాడు, అందుకే నా యొద్ద నుండి మిమ్మల్ని ఎవడు అపహరింపడు.
దేవుని చేతిలో నా మరణం ఉంటే అకాల మరణాలకు కారణం ఎవరు? అది అపవాది. ఏం చేస్తున్నాడు? పాపం చేయమని ప్రేరేపించి ఆ పాపములో నిన్ను పట్టి ఆ పాపములో నీ జీవితాన్ని బాహటముగా చేసి ఇంకేంది బతుకుదాం అనుకుంటున్నావా? నీ బతుకంతా ఆగమైపోయింది. ఇక నువ్వు ఎవరిని ఫేస్ చేయలేవు, నువ్వు ఎవరిని తలెత్తి చూడలేవు. ఢిల్లీ ఆగ్రాలో వెంకట్రామన్ అనే IAS చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు 5 శవాలు ఇంట్లో నుంచి వెళ్ళాయి. ఆయన చచ్చిపోయాడన్న న్యూస్ తెలవంగానే పక్క రూమ్కి వెళ్ళి చేస్తే ఆయన భార్య శవం, ఇంకో రూమ్ చేస్తే కొడుకు కూతురు అందరూ ఒకే ఇంట్లో. ఏం జరిగింది? అవినీతికి పాల్పడ్డాడు, CBIకి దొరికాడు. ఆ న్యూస్ చూసిన భార్య అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. కొడుకు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. MBBS ప్రిపేర్ అవుతున్న కూతురు ఆత్మహత్య చేసుకుంది. బికాస్ ఆఫ్ గిల్టీ. ఆ గిల్టీ ఫీలింగ్తో ఆత్మహత్య. పాపం ఏం చేస్తానన్నాడు? అపవాది ఏం చేస్తానంటే నేరం మోపుతాడు, తప్పు చేయుటకు ప్రేరేపిస్తాడు. ఆ తప్పులో సంతోషం ఉంటుందంటాడు, ఎవడో చూడట్లేడు ఎంజాయ్ చేయంటాడు, మోసాలు చేయమంటాడు, అబద్ధాలు ఆడమంటాడు, కొండెంగలు చేయమంటాడు, ఆడమంటాడు, పాడమంటాడు. ఆఖరికి నీ జీవితాన్ని ఆగం చేసి ఇంకా నువ్వు సాధించింది నీ చచ్చిపోరాదు అంటాడు. మరణంపై అధికారం అపవాదికి లేదు, కానీ మరణం పాలు చేయడానికి అధికారం కలిగిన వాడు. అనగా అర్థం ఏంటంటే పాపము యొక్క శక్తి వాడి చేతిలో ఉంది. పాపమునకు ప్రేరేపిస్తాడు. ఆనాడు ఆదాము అవ్వలని ఆత్మీయంగా చంపేసిన అపవాది ఇప్పటికి అనేకులను చంపేస్తున్నాడు, చావడానికి సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభుల వారు సిలువలో ఆ అపవాదిని జయించాడు. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఎవరైనా సింపథెటిక్ హై ప్రీస్ట్, కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. మన ప్రభువు కనికరం గలవాడు, సింపథెటిక్ హై ప్రీస్ట్, కనికరం గలవాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిపై కనికరం చూపుతాడు. నమ్మకము గలవాడు. ఆయన నమ్మి మన పాపాలు ఒప్పుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. ఎదుగుదనా ఆయన నమ్మదగిన వాడు కనుక మనం మన పాపములు ఒప్పుకొనడం వల్ల ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుల్ని మనల్ని పవిత్రులుగా నమ్మదగినవాడు. మన దోషములు ఆయన మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రామిస్ చేశాడు. తూర్పుకు పడమర యంత్రము మన దోషములు ఆ రీతిగా దూరపరిచాడు. అంతేకాదు శోధనలో ఉన్నప్పుడు ఆయన శోధన అనుభవించిన జయించిన వాడిగా ఉన్నాడు కనుక మనకు శోధనలో సహాయకుడై ఉన్నాడు. సబ్స్టిట్యూటర్, సాల్వేషన్ కెప్టెన్, sanctifier, Satan conqueror, sympathetic high priest. This is all about Christ who came to this world for you and me. మన కోసం జన్మించిన ప్రభు ఈ గొప్ప కార్యం చేయటకు వచ్చాడు. ఈ గొప్ప దేవుని కలిగిన మనం కళ్ళు మూసుకొని, ప్రభువా నీ కోసం బ్రతుకుటకు నాకు శక్తినివ్వు. నువ్వు నా కోసం ఇంత చేయగా ఆయన మన స్థానంలో మరణించాడు. మన మీదికి రావాల్సిన శిక్షణ ఆయన భరించడానికి వచ్చాడు. ప్రే దేవుని కుటుంబం, షల్ వి ప్రే. కృపా కనికరం గల తండ్రి, నీ మాటలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. విన్న ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపచేసి రక్షణకర్తమైన నీ వెంట నీతో నడిచే కృపలోకి మమ్మల్ని తీసుకొచ్చి మరింత నమ్మకంగా నీ కోసం బ్రతుకు కృపనివ్వమని యేసు నామమున పేట ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.